సూర్యాపేటలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతోందా? నిఘా వ్యవస్థ నిద్రపోతుందా? వరుస క్రైమ్లతో సూర్యాపేట టౌన్ మరో బీహార్ను తలపిస్తుందా అంటే తాజా సిచ్యువేషన్ పోలీసుల తీరు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పట్టపగలే దుండగుల ఆగడాలతో జనానికి కంటి మీద కునుకుండటం లేదు. పట్టపగలే రెచ్చిపోతున్న దుండగులు బజ్జీలు తిన్నంత ఈజీగా హత్యలు. ఇతర రాష్ట్రాల గ్యాంగ్లు వస్తున్నా నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతోందా? సూర్యాపేటలో పట్టపగలే దుండగులు రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థులపై మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారు. బజ్జీలు తిన్నంత ఈజీగా హత్యలు చేసి కలకలం రేపుతున్నారు దుండగులు. ఇతర రాష్ట్రాల గ్యాంగ్లు వచ్చి ఇండ్లకు దుకాణాలకు కన్నం వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా నిఘా విభాగం ఏం చేస్తుంది అనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం ఉంటుంది. దానికి కూతవేటు దూరంలో డీఎస్పీ కార్యాలయం, ఎస్పీ కంట్రోల్లో టాస్క్ ఫోర్స్, సిసిఎస్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాలు పనిచేస్తుంటాయి. టౌన్లో ఇంత పోలీస్ ఫోర్స్ ఉన్నా దుండగులు రెచ్చిపోతుండడంపై పోలీసుల తీరు చర్చగా మారింది. ఇటీవల సూర్యాపేట టౌన్ లో ట్రాక్టర్ షోరూం ఉద్యోగిపై మర్డర్ ప్లాన్ జరిగింది. కారులో దుండగులు కత్తులతో సంచరిస్తుండగా స్థానికులకు దొరికారు. జస్ట్ మిస్, లేకపోతే ఉద్యోగిని ఖతం చేసేవారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయి సంతోషి జ్యువెలరీ చోరీ ఘటనలో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. నేపాల్ యూపీ గ్యాంగ్ సభ్యులు పోలీసులకు సవాల్గా మారారు. పట్టణం నడిబొడ్డున జరిగిన భారీ చోరీ పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. తాజాగా సూర్యాపేటలో నిరంతరం రద్దీగా ఉండే ప్రాంతంలో దుండగులు రెచ్చిపోయారు. లక్ష్మయ్య అనే వ్యక్తిపై పట్టపగలే మర్డర్ ప్లాన్ కలకలం రేపింది. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కూడా అయింది. లక్ష్మయ్యను శేఖర్ అండ్ గ్యాంగ్ కారులో వెంబడించింది. శేఖర్ తనను ఫాలో అవుతున్న విషయాన్ని పసిగట్టిన లక్ష్మయ్య బైక్ ఆపి పక్కనే ఉన్న దుకాణాల వైపు పరిగెత్తాడు. ఖమ్మం క్రాస్ రోడ్ లో జనసంద్రం ఉండడంతో కారు ఎక్కి పరారయ్యారు 5 దుండగులు. అప్రమత్తం కావడంతో లక్ష్మయ్య అతని 2 భార్యలు సేఫ్ అయ్యారు. ఈ దృశ్యాలు మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ సీన్ చూస్తుంటే సూర్యాపేటలో ఉన్నామా, బీహార్ లాంటి ప్రాంతంలో ఉన్నామా అనే అనుమానం స్థానికులకు కలుగుతుంది. వైన్స్ పక్కన కాలు ఉందా, దాని మీద రెడీగా కారు మలుపుకొని కర్రలు పట్టుకొని నిలబడరు. నీ అమ్మటే ఇలా వేసుకొని రిటర్న్ తిరిగి నా శాఖనాన్ని కాడిపోయినా కారు దగ్గరకు వచ్చింది. వైన్స్ దగ్గర పోతే ఇక నాకు నా సేఫ్కు అలా పడదు సార్. అలా పడితే కర్రలు అనుకుని డోర్ తీసిరు. ఇక రన్నింగ్లో డోర్ తీసిరు, కర్రలు అనుకుని ఇట్లా వస్తనే ఊరు. ఇక వచ్చే గుద్దాన్ని వీళ్ళు సస్తాన్ని వీళ్ళు ఏడుతురు. ఇక ఆడ బండి బైక్ నాది వెహికల్ ఎత్తేసి అలా కూర్చుంది సార్. ఇలా రోజు రోజుకు దుండగులు రెచ్చిపోతూనే ఉన్నారు. వరుస ఘటనలు సూర్యాపేట వాసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం, నిఘా వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని అభిప్రాయం సూర్యాపేట ప్రజల్లో వ్యక్తమవుతోంది.